కీర్తన భాగము 145వ స్తుతి కీర్తన 12-13 చరణాల్లో ఉన్నటువంటి లేఖన భాగము. దేవుడు అయినటువంటి మనము నమ్ముకుంటున్న మన దేవుని గురించి, ఆయన ప్రభావమును గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన శౌర్యము గురించి, ఆయన రాజ్యము గురించి ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. వాక్యం మాత్రమే మనం చెప్పుకోవడానికి ఇష్టపడితే చాలా విలువైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆయన సింహాసనం ఎదుటికి రాగలిగితే, ఆయన పాదాల దగ్గర గడపగలిగితే, ఆయన మాటలు వినాలి అని సమ్మతించే మనసుతో కానీ దేవుని సన్నిధిలో మనం కూర్చోగలిగితే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడే దేవుడు, మార్గమై ఉన్న దేవుడు, మాట తప్పని దేవుడు, మన జీవితానికి ఒక అర్థాన్ని అనుగ్రహించే దేవుడు. కనుక ప్రియులారా వినండి, ఆయన అంటున్నాడు నీ భక్తులు అంటున్నాడు. ఎవరు గురించి ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనే 3 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, నీ భక్తులు. చెప్పండి, నీ అని సంబోధించే వ్యక్తి ఎవరు? దావీదు మహారాజు. నీ భక్తులని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని గురించి, దేవుని తర్వాత భక్తుల గురించి, భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న విధి విధానం. దేవునికి స్తోత్రం. వీళ్ళరా ఈ రాత్రికాల సమయంలో ఉదయకాల సమయం వరకు మనం బ్రతికి బట్టగట్టాము అంటే మన నీతిని బట్టి కాదు, మనము జీవించిన మనకున్న జ్ఞానమును బట్టి కాదు, మనము చేయించున్న అరో కొరో ఎంతో కొంత చేస్తున్న భక్తిని బట్టి కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనలను భక్తులు అని చెప్తున్నాడు. నీ భక్తులు, హల్లెలూయా హల్లెలూయా, నీ భక్తులు నీ రాజ్య ప్రభావముల గురించి చెప్పుకోవాలంట. ఈరోజు ఏం చెప్తున్నాం మనం? దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తే, మనము అనేకులకు చెప్తే వారు భక్తులుగా మారుతారంట. దేవునికి స్తోత్రం. మాట్లాడుతున్నారా మీరు? వింటూనే ఉండాలి. నేను అడుగుతుంటే కొంచెం రిప్లై ఇస్తూ ఉండాలి పిల్లలు. దేవుని యొక్క రాజ్యము, దాని యొక్క ప్రభావము, ఉనికి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇవి నేర్చుకుంటే 2 వచనాల్లో మనం నేర్చుకోగలిగితే 7 విషయాలు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబోతున్నాడు. మనము ఎదగాలి అంటే 7 విషయాలు ఉన్నాయంట. ఫస్ట్ అసలు పునాది నేర్చుకోవాలి కదా. పునాది లేకపోతే ఈ అచ్చి దినాల్లోనంట పునాదులు పాడైపోతున్నాయంట, గోడలు పడిపోతున్నాయంట. కనుక పునాదులు పాడైపోవడానికి కారణం ఏంటంటే పునాదులో ఏమీ లేదంటే దేవుని యొక్క ప్రభావము లేదు. దేవుని యొక్క ప్రభావము కావాలి అంటే ప్రభావము దగ్గరికి రావాలి. దేవుని యొక్క ప్రభావాన్ని మనం అనుభవించాలి అంటే ఆ ప్రభావాన్ని ఫస్ట్ నేను అనుభవించాలి కదా. నిన్న ఇదే టయానికి ఇంచుమించు ఒక 7 సేవకులు మునపాక మండలం నుంచి వచ్చి దైవజనుల వరకు ప్రార్థన చేసి వెళ్ళారు. వారిలో ఉన్న ప్రభావము, వారిలో ఉన్న ప్రార్థన శక్తి వెంటనే ఏదో తెలియని ఒక శక్తిని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తింది నన్ను. మీరు చేస్తున్న ప్రార్థనలు ఆ ప్రభావం వెంటనే అనుభవిస్తేనే దాని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాం. వినండి, దేవుని యొక్క నీ భక్తులని దావీదు మహారాజు చెప్తున్నాడు. నీ రాజ్య ప్రభావమును గురించి. అసలు దేవుని రాజ్యం ఎక్కడుంది? మనం నిజంగా ఆయన భక్తులుగా ఉండగలుగుతున్నామా?
ఆయన భక్తులైతే ఎలాగుంటారు అనే దాని గురించి చూస్తే దావీదు కీర్తన తీయండి, 1వ దావీదు కీర్తన. త్వరగా కొంచెం 1వ దావీదు కీర్తనలో 11వ చరణంలో ఉన్నారు భక్తులు ఎలాగుంటారు. 2వ దావీదు కీర్తన 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. చాలు చూడండి, ఇలా ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ భక్తులు అని అక్కడ మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. ఇక్కడేమో ఎలా ఉన్నారంట, భయభక్తులు కలిగి. అంటే భక్తికి ముందు ఏముండాలంట చెప్పాలి, మీరు మాట్లాడాలి, తలల పైకి ఎత్తాలి. భక్తికి ముందు భయం ఉండాలి. భయం ఉంటేనే కదా భక్తి వస్తుంది. భయం లేని భక్తి దేవుని యొక్క ప్రభావాన్ని చూడలేదు. భయం లేని భక్తి దేవుని కార్యాలని చూడలేవు. దేవుని భయం లేనిటువంటి ఈ భక్తి దేవుని ద్వారా ఏమీ కూడా పొందుకోలేము. ఏదో సదారాజా యథా ప్రజా నొట్టి ఏదో చేస్తాం, నలుగురితో నతాలియని పొలంతో కొన్నేలిస్తా, వెళుతున్నమ్మా రామశిలక, వస్తున్నమ్మా రామశిలకే తప్ప వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు, దేవునికి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు, దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల దేవుని కార్యాల్లో పాల్గొనడం వల్ల కూడా ఉపయోగము. ఎలా రావాలంట తెలుసా దేవుని దగ్గరికి? భక్తి చేయడానికి భయముతో రావాలంట, వణుకుతో రావాలంట. ఎప్పుడైతే నువ్వు భయపడి వస్తావో నువ్వు సంతోషిస్తావంట. దేవుని స్తోత్రం. భయపడని వారు, భయపడ్డ వాళ్ళు ఎలా కూర్చుంటారో మీకు తెలుసు. దేవుని సన్నిధిలో భయం ఉన్న వాళ్ళు ఎలా కూర్చుంటారో ఇప్పుడు చూసాం. కొంతమంది సరిగా కూర్చుని పోయారు. అంటే భయం ఉన్న వాళ్ళు కాలు జాబు కూర్చోరు, భయం ఉన్న వాళ్ళు వెనకమాట వేసుకుని కూర్చోరు, భయపడుతున్న వారు నిద్రరు, భయపడుతున్న వారు దిక్కులు చూడరు, భయపడుతున్న వారు ఊసులాడరు వాక్యం చెప్పేటప్పుడు, భయపడుతున్న వారు 10 సార్లు బయటికి వెళ్ళరు. భయం ఉన్న వాళ్ళకు ఉంటాయండి ఇవన్నీ. మరి మీకు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. నేను ఇంకా ఎవరిని ఏదైతే చూపించాలనుకోలేదు, వాక్యమే మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ అన్నాడు నీ భక్తులు అన్నాడు. ఆ భక్తులు ఎలాగుండాలో రెండో మాటగా భయభక్తులు కలిగి ఉండాలని అక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియులారా వినండి, రెండో మాట అంటున్నాడు ఏమిటంటే అక్కడ నీ రాజ్య ప్రభావం అంట. నీ భక్తులు అన్న వారికి బాగానే ఉంది. ఈ భక్తులైనటువంటి వారు దేని గురించి మాట్లాడాలంట? రాజ్యం యొక్క ప్రభావము. దేవునికంటూ ఒక రాజ్యం ఉంది. మనకు చాలా రాజ్యాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దాన్ని మార్చేశారు. ఇప్పుడు రాసిన వారిని మార్చేసి కలిపి సరిపెడుతున్నారు, రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. ఏమైపోతున్నాయి అంటే దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చిన జ్ఞానులను ఏం చేస్తున్నారు? కనుమరుగు చేస్తున్నారు. అసలు రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. కానీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు వస్తున్నటువంటి రాజ్యాలు ఉన్నాయే, పరిపాలన ఉన్నాయే, ఈ పరిపాలన ఏం చేస్తున్నాయంటే రాజ్యాంగాన్ని సైతము కలిపి సరిపేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి అందరూ. హల్లెలూయా. చదవండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి రాజ్యము గురించి చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము గురించి కాదు. ఇక్కడ గలతీయులకు చదివిన మాట ఏంటంటే శరీరము గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. అయితే నేను చెప్పబోయే ఈ రాజ్యము
ఈ లోక సంబంధమైంది కాదు, శరీరానికి సంబంధానికి ఉపయోగపడేది కాదు, శరీరానికి ఉపయోగపడే రాజ్యం కాదు ఇది. ఆత్మకు సంబంధించినటువంటి రాజ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యానికి ఆత్మీయులు వెళ్తారా, శరీరానుసారులు వెళ్తారా? మాట్లాడాలా? ఆత్మీయులు ఆత్మతో వెళ్తారా, శరీరంతో వెళ్తారా? ఆత్మతోనే వెళ్తారు. దేవుని బిడ్డలారా వినండి, ఇక్కడ అంటున్నాడు, నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. ప్రభు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయినటువంటి మన జీవన శైలిలో ఎప్పుడైనా దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రభావమును నువ్వు చూసావా? నువ్వు చూసిన దాన్ని ఎంతమందికి చెప్పావు? ఒకరికైనా దేవుని రాజ్యం గురించి చెప్తున్నావా? ఎక్కడ కూర్చున్నా, ఏం చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ లోక సంబంధం ఇంకా శరీరానుసారంగానే నువ్వు జీవిస్తుంటే, శరీరము సావకపోతే ఇంకా నీకు శరీరానుసారమైన మాటలే వస్తాయి నీ శరీరంలో వచ్చి. యేసు నమ్ముకున్నామని పేరు ఒకటే ఉంది, కానీ బిహేవియర్ రాలేదు, ప్రవర్తన మారలేదు, పద్ధతి మారలేదు. ఈ రాజ్యం యొక్క ప్రభావం నీలోకి ఇంకెలా వస్తుంది? వాళ్ళకి జరిగిపోతున్నాయి అన్నీ అంటున్నావు, నీకెందుకు జరుగుతలేదో అర్థం అవుతలేదు. నీ ఇంకా శరీరం సావలేదు, సమాధి చేయబడలేదు నీ శరీరం, ఇంకా నువ్వు కడుక్కోలేదు. టికెట్ తీసుకున్నావు, ఏదో నలుగురు ములిగేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళి ములిగేసినట్టున్నావు అంతే. ఇంకా నీకు మారు మనసు అనేది రాలేదు. నువ్వు మారితే, ఒక నూతన హృదయముగా నీకుంటే, నూతన మనసు ఉంటే, నూతన హృదయం ఉంటే, ఇతరుల వ్యక్తుల గురించి నీకు మాట్లాడే అధికారం నీకు ఇవ్వడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పు. ఇతరుల గురించి ఏదైనా సోది చెడ్డగా చెప్తే వినే అధికారం కూడా ఇవ్వడు నీకు. దేవుని స్తోత్రం చెప్పు. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే, సమయాలు సమయాలు వేటి ఎంత లేటుగా వచ్చావు, ఎన్ని పనులున్నా దేవుని సన్నిధి అంటే వేరు రావాలి కదా. నువ్వు ఎలా వస్తే నేను ఒప్పుకోను, ఇక్కడి నుంచి టయానికి రా, సూటిగా మాట్లాడు. బాబు అంతేనా? ఉన్నది మాట్లాడు, లేని విషయాలు మాట్లాడడానికి వీలు. దేవుని యొక్క రాజ్య ప్రభావం నువ్వు చూడలేవు, ఆయన ప్రభావం గురించి నువ్వు చెప్పలేవు, ఆయన ప్రభావం నీకు అర్థం కాదు. ఇంకేంటి, అయిపోయి చాలా దినాలు చెడ్డవి, సమయము ఏమవుతుంది, అయిపోతుంది, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఒకసారి వీచిన గాలి మరలా వెనక్కి రాదంట, ఒకసారి తిరిగిపోయి వెళ్ళిపోయిన ముళ్ళు మళ్ళా వెనక్కి రమ్మంటే రాదంట. కనుక మనము సమయమును వేస్ట్ చేసుకుంటున్నామేమో. నేను అంటున్నాను, నలుగురు కలిసి పని చేసుకోవడం తప్పులేదు, ఆ నలుగురు కలిసినప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నలుగురు కలిసి సహాయం చేయడం తప్పులేదు, ఆ నలుగురు కలిసినప్పుడు దేవునికి మహిమ కలగాలనేది దైవజనుడిగా నా ఆశ. ఒక 10 మంది కలిసి ఏదో ఒక పని పూనుకోవడం తప్పులేదు, 10 మంది కలిసి ఆటోలో వెళ్ళడం తప్పులేదు. అలా కలిసినప్పుడే నీకు ఉజ్వలమైన అవకాశం దొరుకుతుంది దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని యొక్క ప్రభావమును వివరించడానికి, దేవుని యొక్క రాజ్య పరిపాలన గురించి మాట్లాడడానికి. ఇలా మాట్లాడినప్పుడు ఈ నలుగురిలో కావచ్చు, 10 మందిలో కావచ్చు, ఎవరో అన్నిరాలు ఉంటారు, ఆ వ్యక్తి మారడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మారితే నీ అకౌంట్లోనే పడతారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ విధమైన ఆలోచన ఉండాలని ఒక దైవజనుడిగా నీతో ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగైతే నువ్వు ఎన్ని గుంపుల దగ్గర కూర్చో, నిన్ను అడిగేవారు ఎవరు? ఈ వ్యక్తి కూర్చుంటే చాలు దేవుడి గురించి ఎత్తుతుంది, అమ్మో అక్కడికి వెళ్ళకూడదని పారిపోయేవారు ఉంటారు తప్ప, అమ్మ చెప్పమ్మ 2 మాటలని అడిగేవారు ఇప్పుడు ఈ రోజుల్లో. అర్థంతో మాట్లాడితే దేవుడు కాలే ఈవిడికి. మరి అలాంటప్పుడు నువ్వెందుకు అక్కడ ఉండాలి? అందుకే చెప్పాడుగా, దుష్టుల యొక్క ఆలోచన పాపుల మార్గమున, అపహాసుకులు కూర్చుండే చోటన. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీవే చెక్ చేసుకో. నీకెవ్వరు తీర్పుని కాదు ఈ లోకంలో.
అర్థమవుతుందా? తీర్పు తీర్చిన వాళ్ళు సిలివేసేస్తాను అవసరం అయితే. బతుకుంటుండగానే సిలివేసేసే మాట్లాడవచ్చు. కానీ నా దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఇంకెంతకాలం మనం మారకపోతే మార్గంలో అడుగు పెట్టాలని ఆలోచన లేదా? ఇదే ఈ రోడ్డే సొంతం అనుకుంటున్నావా? ఈ ఇల్లే సొంతం అనుకుంటున్నావా? ఈ ఊరే సొంతం అనుకుంటున్నావా? ఈ దేశమే సొంతం అనుకుంటున్నావా? కాదు, ఇది అంతా కూడా రెంట్గా వచ్చా. మనం అద్దెట్లో ఉంటున్నాం, అద్దె ఊర్లో ఉంటున్నాం, అద్దె రోడ్డు మీద నడుస్తున్నాం, అద్దె బట్టలు వేసుకుంటున్నాం. ఇవన్నీ వదిలేసుకోవాలా? గ్రహింపుంటే ఒక దేవుని బిడ్డగా నువ్వు ఆలోచన చేస్తే. కానీ దేవుని యొక్క మహిమ వస్త్రం వద్దా నీకు? దేవుని యొక్క ప్రభావం నీకు వద్దా? ఆ బంగారు రాజు వీధుల్లో నడవా? ఆ సుందరం అనే బంగారం అనే ఇంట్లో నువ్వు అడిగట్టవా? ఈ లోకములో కనీసం బ్యాడెత్తి కూడా నీకు బంగారం లేదని బాధపడుతున్నావేమో. బంగారు రాజు వీధుల్లో నువ్వు నడుస్తావా? ఉన్నతమైన అవకాశం ఉంది. దాన్ని పోగొట్టుకోవాలనుకుంటే ఈ లోకంలో నీ సమయాన్ని వేస్ట్ చేసుకో. కానీ నా దేవుడు చూస్తున్నాడు, చూచుతున్నా దేవుడు. నన్ను ఈ టయానికి కొన్నిసార్లు మన శరీరం మనకు సహకరించలేనప్పుడు మనకు అనిపిస్తుంది అప్పటికంటే వేగంగా కొట్టేసుకుంటారు మన గుండెకి ఒక్కొక్కసారి. అలా అప్పుడు నీ మీద నీకే డౌట్ అని చెప్తాను. ఏంటి ఇప్పుడు వరకు ఇలా ఉంది ఆరోగ్యం, ఒక్కసారిగా శరీరంలో మార్పు వచ్చింది ఏంటి అని అన్నప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు? ఈ శరీరాన్ని 1,20,00,000 కణాలు పరిగెట్టి వెళ్తుంటే 75 లక్షల ఎర్ర కణాలు వెళ్ళి అడ్డుకుంటుంటే 80,2832 తెల్ల రక్త కణాలు వెళ్ళి ఆటంకంగా వెళ్ళి పోరాడుతుంటే, అయినప్పటికీ వీటికి ఏటికి దొరకకుండా ఒకే ఒక కణము, శుక్రమైనటువంటి కణం వెళ్ళి శూన్యములోకి వెళ్ళి అండముగా మారి అది పిండంగా మారి తల్లి గర్భములో 9 నెలలు ఉండి 9 నెలల తర్వాత ఒక ఆకారం, ఒక రూపం, రేఖలు, ఒక గర్భములో ఉన్న 9 నెలల్లో కూడా విచిత్రమైనటువంటి లోకములో నిన్ను ప్రవేశపెట్టి 9 నెలలు నీకు ఆ నారా చీర లేకుండా ఆరోగ్యంగా క్షేమంగా ఆ యొక్క తల్లి ఇంట్లోంచి భూమి మీదకు ప్రవేశపెడితే, మనము ఆ సృష్టించిన సృష్టికర్తను వదిలేసి డాక్టర్ దగ్గర పరిగెట్టేస్తే డాక్టర్ ఏం చెప్తాడు? ఆ డాక్టర్ కూడా నీకులాగా ఉంటున్నాడేగా. చదువు అయితే ఉండొచ్చు, జ్ఞానం అయితే ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు. దానికి మొట్టమొదటిగా ఈ సృష్టించినటువంటి పరమ డాక్టర్ దగ్గరికి కానీ మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా దానికి పరిష్కారము జరుగుతుంది. కానీ మనం వెళ్ళలేము. మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర చాలా మంది ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అర్జెంట్గా వెళ్ళిపోతాం. కాదు ఖచ్చితంగా ఆయన దగ్గర కూర్చోగలిగితే పరిష్కారాన్ని దేవుడే ఏం చేస్తాడు? మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం ఎలాగుంటుంది? అక్కడ పెళ్ళికి ఇవ్వబడరంట, పెళ్లి చేసుకోరంట, కన్నీరు ఉండదంట, దుఃఖం ఉండదంట, బాధ ఉండదంట, వ్యాధులు ఉండదంట, రోగాలు ఉండవంట, తెగుళ్ళు ఉండవంట, ముసలారకు ఉండదంట. అందరూ యవనస్తులేనంట. నువ్వు ముసలిదాన్ని అయిపోయావని బాధపడుతున్నావేమో. రంగు వేసుకుని అదేదో వచ్చిందంటే ఎన్నాపాకట్రా, ఏంటది పెన్నాపాకట్రా, రకరకాలు వచ్చేసాయి. ఆడవాళ్ళకి కూడా అండి, మగోళ్ళకి ఇంకా వచ్చేసాయండి. మొన్న ఒకడు వచ్చి అడుగుతున్నాడు నన్ను, అయ్యగారు మొత్తం గుండె అయిపోయింది, ఇటు 4 గంటలు ఇటు 4 గంటలు ఉన్నాయంటే ఇదంతా పోయిందంట. ఏమి రాగయిందంటే మా అనకుండా కారులో ఉన్నా కూడా టోపీ ఎట్టుకునేవాడు అంటాడు. ఎక్కడ కారులో ఉన్నా కూడా టోపీ ఎట్టుకొని పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ పోతున్నాయి. ఒకసారి టోపీ తీయాలన్నారు, పోతున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. దానిలో కొంచెం ఇది వచ్చి దీనికి ఏదన్నా నువ్వేం ప్రార్థన చేస్తావు ఏంటో అంటున్నాను. దేనికి ప్రార్థన?
మాట్లాడతలేదు. చేస్తే వస్తుంది అంటారా? మాట్లాడతలేదు. పనికొచ్చి ఆటలు మాట్లాడరండి మీరు. వస్తుంది అంటారా ప్రార్థన చేస్తే? ఆవిడ చూపించండి ఆ బాక్స్. లేకపోతే ఆవిడ దగ్గర తీసుకుని వేసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా కూర్చో. ప్రార్థన చేస్తే వస్తుందంటారా? దేవుని వాక్యంలో మాట తల గురించి తెలుసా? దేవుని సెలవు లేకుండా తలలో ఉన్న ఎంపిక భూమి మీద రావడానికి వీల్లేదండి. అర్థమవుతుందా మీకు? ఆయన సెలవు లేకుండా నీ తల వెంటికి ఒకటైనను భూమి మీదకి రాలడానికి వీలు కాదు. మరి ఇప్పుడు ఏమైపోయాయి? ఊడైపోయాయి. రావడానికే వీల్లేదని దేవుడు చెప్తే దాన్ని ఉడకబెట్టి ఏం చేశాడు? టోపీ కింద ఉడకబెట్టి ఆయొచ్చేలా చేసి ఆ ఉడుకుకి మోటుకుతో సైతం మాడిపోయేలా చేసి ఇప్పుడు ఏమంటున్నాడు? యేసుబాబు నువ్వు నాకు మరలా నాకు ఇస్తే ఈసారి గిరజాలో ఇసురుతాను అని సంసారం అన్నాడా? ఉన్నని చెప్పి ఏం చేశాడు? ఉన్నని చెప్పి ఏం చేశాడు? గోళ్ళ దూకాడు. ఉన్నని చెప్పి ఏం చేశాడు? తల్లి మాట తండ్రి మాట వినేవాడు కాదు. గాజాకి వెళ్ళొద్దురా అంటే, ఆ తిమ్మాత అనే ప్రాంతానికి వెళ్ళొద్దురా బాబు అంటే వినేవాడు కాదు. ఇప్పుడు ఊడిపోయింది. గీకేహారు, గుండు గీకేహారు. తొడకాలపై పడుకున్నాడు. ఎక్కడా చోటు లేక మనవాడికి శుభ్రం ఎక్కించేసింది. ఇప్పుడు ఏమన్నాడు? ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు మరలా కొంచెం బలం ఇస్తే నేను ఏం చేస్తాను? ఇంతకుముందు చంపిన వారి కంటే మొత్తం దేశంలో ఉన్న శత్రువులందరూ కూడా ఈ దాగోను గుడిలోనే ఉన్నారు. ఒక్కసారి కనికరించు. అప్పుడప్పుడే చిన్న మళ్ళీ పోయినటువంటి ఎంటుకలను దేవుడు ఏం చేశాడు? మళ్ళా గీకేసినటువంటి ఎంటుకలకి మళ్ళీ ఏమి ఇచ్చాడు? మొలకలు ఇచ్చాడు. మొలకలు ఇచ్చినప్పుడు ఆ మొలకల్లోకి దేవుని యొక్క మహిమ ప్రభావం ఇచ్చాడు. ఆ ప్రభావం ద్వారా ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలు నట్టుకున్నాడు. అయాని శక్తిని దయచేయని ఇలా వంగడంతేనండి గుడి అంతా వాళ్ళ మీద పడిపోయాడు. సంసోను కూడా అంతమైపోయాడు అంట. దేవుని స్తోత్రం. ఫిలిస్తీన్లు లేకుండా భూమి మీద ఫిలిస్తీన్లు అన్నవాడు లేకుండా చంపేశాడు. కానీ ఏమైపోయాడు? ఆయన కూడా ఏమైపోయాడు? లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నేనంటాను, అప్పుడు అన్నాను, బ్రదర్ నీకు ప్రార్థన చేస్తే తల రావాలి అనే విశ్వాసం నమ్మకం నీకు ఖచ్చితంగా ఉంటే నువ్వు రా చర్చిలోకి, ప్రార్థన చేస్తాను, దేవుడే ఇస్తాడు అన్న. మాట్లాడలేదు. ఆమెనంటారు, దేవానికి స్తోత్రం అంటారు. ఆడవుడికో తల వస్తే మేమెందుకు చెప్పాలండి? అలాగున్న చేపు కూడా మనం మారలేనుంటే దేవునికి స్తోత్రం చేసుకోవాలి. ఈ మా అమ్మ గేట్ తీసి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆ గేట్ సమస్య ఎంత వేగా పోతుందో అని ఆశపడుతున్నాం. మేము రోజు మేము వాక్యం చెప్తూనే ఉండాలి, అలా చూస్తూ ఉంటాను. వాక్యం మీద ఉండదు మాకు. ఆ గేట్ ఒకటి తీస్తున్నాడు, ఓడొస్తున్నాడు, ఎందుకు వేయలేదు, మళ్ళీ వేయడానికి 2-3 అక్కడ ఊలోకులో. అదేంటంటే అయ్యగారు అన్నిసార్లు మీరు అలా చెప్తుంటే మాకే బాగోలేదండి, ఆ వీడియోలో కూడా లాగేస్తాయి కదా, నేను వెళ్ళి కూర్చుంటానండి అని తీర్మానం తీసుకుంటారు. అలాంటి తీర్మానాలు మనకు రావు. అచ్చే వాళ్ళందరూ ఏసీలో కూర్చోండి, నేను వెనకాల కొరందయ్యలా కూర్చున్నా నేను వాక్యం వినడానికి వెళ్ళాలి. ఎవలోకి రావాలి కదా. ఈసారి అయ్యగారు వాక్యంలో అప్పుడు నేను వెళ్ళి బయట కూర్చుంటాను, ఆ గేటు తీస్తాను, వేస్తాను. ఎందుకు వచ్చింది మరి నేనే తీర్మానం చేసుకున్నాను. దేవుని స్తోత్రం చేస్తాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే దేవుని యొక్క రాజ్య ప్రభావముల గురించి మాట్లాడుకుంటున్నాం, దాని గురించి మాత్రమే మనం చెప్పుకోవాలి. అయితే శరీర సంబంధులు దేవుని యొక్క రాజ్య ప్రభావంలోనికి వెళ్ళరు, ఆత్మానుసారులు వెళ్తారు. ఆత్మానుసారులకి 9 ఉన్నాయి అందులో. మరి ఈరోజు చాలా అద్భుతమైన రీతిలో జేమ్స్ గారు వాక్యం చదివారు. మీకు నా నిండు వందనాలు అడిగారు సార్. నిజమే సార్. ఇంకా 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 బాగా చదవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అయితే రోజు చదవాలని నేను మళ్ళా మీకు ఒక మాట దైవజనుడిగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇంచుమించు బైబిల్ చదివే వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలనేది నా ఆశ. ఎప్పుడు చదివే వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది?
వెళ్తినమ్మ రామశిల్క వస్తునమ్మ రామశిల్క అని వెళ్ళిపోవడమేనా మనము? ఈసారి సమయం రెడీగా ఉండాలా. నీకు ఎప్పుడు అందరూ సడాలకు ఇస్తాం సమయం. చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు. ఇక్కడ వాక్యం చదవడం వస్తే చాలా ఖచ్చితంగా వచ్చేది. అలా మొదటగా వస్తే నీకు కూడా అవకాశము ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ మూడో మాటలో అసలు దేవుని రాజ్యము మనం అక్కడ ఆగిపోయింది. దేవుని యొక్క రాజ్యం, దాని యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం. వినండి, ఇంకా నేను రెఫరెన్స్ చెప్పలేదు. ఏదైనా రాసుకున్నారనుకో, గబాలు రాసేసి మళ్ళీ నా వైపు చూడడానికి ఇష్టపడాలి. అదో పట్టిపెట్టి రాసేస్తున్నాడు, ఇంకా మన మాట వింటాం. అలా ఉంటారు కొందరు. అందుకే నేను నా ముఖం చూడమంటాను. నేను ఎక్కువసేపు చెప్పను. అందులో శరీరం బలహీనత ఆత్మసిద్ధంగా ఉంది, కానీ 45 నిమిషాల మించి మాట్లాడు. ఇంకా ఏమాత్రం కూడా యాడింగ్స్ లేకుండా త్వరగా 45 నిమిషాలు ముగించాలని నేను ఇష్టపడతాను. మీరు మధ్యలో ఏమైనా డిస్ప్లేన్ చేస్తే ముళ్ళు పెరుగుతుంది అంతే. అది మీ తప్పు తప్ప నా తప్పు ఏమీ అవ్వదు. కనుక చాలామంది మనం ప్రార్థన చేస్తున్నారండి. మాట్లాడాలి. ఎంతమంది చేస్తున్నారు? ఈరోజు ఉదయం లేచి ఎంతమంది చేసి, ఆదివారం కాబట్టి చేస్తాం కొంతమంది కదా. ఎంతమంది చేశారు ఈరోజు లేచినట్టే? ప్రభు ఆదివారం అయినా బేగ వెళ్ళిపోవాలి, బేగ తలాంటి వేసుకోవాలి, బేగ బొచ్చు చేసేయాలి, బేగ కూర వండేయాలి, బేగ తలకాయ ఎగిరెట్టేయాలి, మళ్ళీ వచ్చి గబగబ తినేయాలి. నాయనా మేము వచ్చేవారికి మూతకి దాక్కి నువ్వే కాపలా, ఈ కుక్కరకి నువ్వే కాపలా, ఈ బిర్యానీ నువ్వే కాపుదాలా, నా ఇంటికి నువ్వే కాపుదాలా అయ్యా. ఇలాంటి ప్రార్థన చేస్తారంట కొందరు. ఏసన్న గారు చెప్పేవారు. ఆ సంఘంలో ఉన్నారు, మన సంఘంలో లేరులేండి. దేవుని స్తోత్రం. అయితే జ్యోతిరాజు గారు అని మన ఏలూరు రాహేలమ్మ గారు పాస్టర్ గారు మన కొండకర్లు వచ్చారు కదా. పొట్టి జోసఫ్ గారు చనిపోయారని చాలామంది దైవజనులు ఉన్నారు. పేరుకి చాలామంది ఉంటారు, కానీ కష్టంలో నిలబడ్డవాడు జ్యోతిరాజు గారును ఏలూరు జాన్ వెస్లీ అని ఇంకొక నా స్నేహితులు, ఆ దైవజనులు ఇద్దరు నిలబడి ఎంతో కార్యక్రమం చేసి, స్మారకటాలు చేసి, జ్ఞాపకార్థాలు చేసి, అంతేకాదు ఆ పిల్లలకి తరతరాలు కొంచెం నేను జీవితాంతరం చదివిస్తానని కొన్ని మాటలు ఇచ్చి నిలబడి ఎంతో చేస్తే ఆయన మీద కొన్ని నిందలు వేశారు. అంటే ఒక మంచి చేసినా కూడా ఏమవుతాయి అత్యంతాలు. అయితే సత్యం తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సారీలు చెప్తున్నారు. సుఖమేముంది? స్టార్టింగే ఆలోచించి మాట్లాడితే కదా. కనుక ఈ రోజున కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. ప్రార్థన అంటే ఏంటి చెప్పాలి. నేను పోయిన ఆదివారం చెప్పాను. 4 గదులు, గుండెకాయకి 4 గదులు ఉంటాయి. ఆ 4 గదుల్లో క్రైస్తవుడు అయినటువంటి వాడు ఏమేమి ఉండాలో 4 చెప్పాను. మర్చిపోయారా? రాత్రి తిన్నాయి ఇప్పుడు గుర్తురాయేదండి. మీరు కోవిడ్ వారం అడుగుతారు. గుండెకాయకి 4 గదులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి గదిలో విజ్ఞాపనలో, రెండవది ప్రార్థనలో, మూడవది యోచనలో, 4వది కృతజ్ఞతాస్తుతులు అని చెప్పారు. అయితే ప్రార్థన అంటే మన కోసం చేసుకునేది. చెప్పండి అందరూ కూడా బాబు. ప్రార్థన అంటే ఏంటి? మన కోసం చేసుకునేది. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం. ఇంకా మన కోసం చేయకూడదు విజ్ఞాపనలు. అసలు నీ కోసం చేస్తే ఆ ప్రార్థన ఫెయిల్యూర్. విజ్ఞాపనలో నీ కోసం కానీ, నీ ఇంటోళ్ళ కోసం కానీ, నీ బంధువుల కోసం కానీ, నీ రక్త సంబంధుల కోసం కానీ చేస్తే ఆ ప్రార్థన ఫెయిల్యూర్. పని అవ్వదు, పనిచేయదు ఆ ప్రార్థన. ప్రార్థన అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా నీ కోసం చేసుకుంటే మాత్రం, నీ కోసం కాకుండా ఇతరుల కోసం చేసిన పని అవ్వదు. ఈ 2 చేయడానికి యోచనలు ఉండాలంట. 3వది గ్రహింపు ఉండాలంట. ఆలోచన చేయాలంట. నువ్వు ఏం తింటున్నావు, ఏముంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, ఎక్కడేం మాట్లాడుతున్నావు, అంతా కూడా గ్రహింపు ఉండాలి. ఈ గుండెకాయలు ఉన్న ఈ 3 గదులు అయిపోయాయి. 4వ గదిలో ఏముండాలి తెలుసా? ఈ 3 చేయడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి, కృతజ్ఞతాభావంతో బ్రతకాలంట. అర్థమైందో? దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమయ్యాయా? అర్థమవుతుందా? వాయిస్ ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉంటుందా? అయితే ఈరోజు ఈ
ఆయన రాజ్య ప్రభావమును మనం చూడాలంటే మనం చేసే ప్రార్థన ద్వారా కూడా ఏమవుతుందంటే ఆ ప్రభావం మన మీదకి వస్తుందంట. దేవుని స్తోత్రం చేస్తాం. అందరి ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళవు. వ్యభిచారుల ప్రార్థన ఉందంట, వెళ్తుందా దేవుని దగ్గరికి? దొంగల ప్రార్థన, భక్తిహీనుని ప్రార్థన, అపహాస్యకుల ప్రార్థన, దుర్మార్గుల ప్రార్థన, దుష్టుల యొక్క ప్రార్థన. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ ఈ ఈ విధంగా ఉన్నటువంటి ఎలా చేసే వారి యొక్క ప్రార్థనలు ఏం చేస్తాయంట తెలుసా? ఆకాశముకి దేవుడేమో ఆయన ప్రభావాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆకాశ మహాకాశముల మీద కూర్చుని ఎదురు చూస్తాడంట. ఈ లోపల ఆ ప్రభావం దగ్గరికి ఈ భక్తుని యొక్క ప్రార్థన వెళ్ళకుండా ఆపాలని 3 మెట్లు ఉన్నాయంట. చెప్పండి ఎన్ని? 1 వాయుమేఘము అనండి అందరు కూడా. ఏంటి వాయువు అంటే గాలి సంబంధించినటువంటి పొర ఉందంట, ఒక మెట్టు ఉందంట. ఈ గాలిలో కొట్టుకుపోతాయి మన ప్రార్థన. కొన్ని గాలి ప్రార్థనలో అనంటే మనం భారంతో చేయకపోతే ఏ ప్రార్థన అయిపోతుంది? భారంతో చేయకపోతే ఏమైపోతుంది? గాలి ప్రార్థనగా పోతుంది. కానీ దేవుడిని అడుగుతాం మరలా, ప్రభు అంత ప్రార్థన చేశారు కానీ ఇంకా జవాబు రాలేదు. పోయింది, ఎక్కడికో పోయింది గాలిలో. ఎక్కడికి వెళ్ళలేదు? దేవుని దగ్గరికి వెళ్ళలేదు. 2వది వాయువు ప్రార్థన అంట. చెప్పండి వాయువు ప్రార్థన. ఏ ప్రార్థన? వాయువులో ఏముంటాయి తెలుసా? దురాత్మలు ఉంటాయంట. అంటే గాలి తర్వాత వాయువు ఉంటుంది. ఆ వాయువు మండలం దగ్గర ఉండేది ఏంటంటే దురాత్మల సమూహం ఉంటుందంట. అక్కడ కూడా దురాత్మల సమూహానికి ప్రెసిడెంట్ ఉంటాడంట. వాడు ఏం చేస్తాడంటే తెలుసా? నువ్వే చేస్తున్నావా ప్రార్థన? నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. నేను పట్టుకున్నానుగా ఇక్కడ. నీ ప్రార్థన పైకి వెళ్ళకుండా ఆపడానికి నేను ఫస్ట్ భక్తుడని పేరెట్టుకున్నావు, కానీ నీలో ఏమి లేదు. ఇందాక నేర్చుకున్నావు, ఫస్ట్ భయము లేదు, భక్తి లేదు. ఈ 2 లేకుండా నువ్వు ప్రార్థన చేసేస్తే నీ ప్రార్థనకి ఆ దేవుడు కరిగిపోయి నీకు దీవెనలు ఇచ్చేయాలా? నేను ఎవరిస్తే కదా అక్కడ కానీ పట్టుకుంటాడంట. పట్టుకుని ఏం చేస్తాడంటే తెలుసా? ఆయన కిందకి పడేస్తాడంట. ఎవరో వాయుమండలంలో ఉన్నవాడు ఎవరంట? దురాత్మల సమూహం యొక్క పెద్ద. పట్టుకుని ఏం చేస్తాడు? కిందకి పడతాడంట. మన ప్రార్థన పైకి వెళ్ళకుండా. 3వది మేఘమండలం అని ఉంటుందంట. చెప్పండి. 1 గాలి అనే మెట్టు, 2వది వాయుమండలం, 3 మేఘమండలం. ఈ 3 మెట్టులు దాటకుండా నేరుగా దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళిపోతుందని కూడా మన అవివేకం అంట. అర్థమవుతుందా? అందుకే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో అంటాడు, మీరు పోరాడుతున్నది ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు, మీరు దురాత్మల యొక్క సమూహముతో పోరాడుతున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడో ఎవరితో అంట పోరాడుతున్నారు? మరి రోగం వచ్చినట్టే తగ్గిపోవాలంటే మరి అసలు ఈ రోగం రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలిగా. మానకుండా 3 రోజులు పిజ్జి నీళ్ళు తాగంటే గడ్డల కట్టిపోయినటువంటి ఆ పిజ్జి వాటర్ అర్జెంటుగా చల్ల నీటిలో పెట్టేసి కరిగించేసుకుని తాగేది చూడండి. అందులో ఐస్ లేదుగా, చల్లారిపోయాయిగా, బాగున్నాయిగా, తాగి చూడండి. వెంటనే వితిన్ 20 నిమిషాల్లో నీ గొంతులో తేడా వచ్చేస్తుంది. మనం గ్రహించాం, ఇదేటమ్మా గొంతునొస్తుంది అంటాం. దాంతో తాగాను కదా, పోలే తగ్గిపోతుంది. ఓకే, అలాగా కొన్ని ఆహార పదార్థాల వల్ల, మనం తిరుగుతున్న తిరుగుడు వల్ల, తగులుతున్న ఎండ వల్ల, వేస్తున్న గాలి వల్ల, పీలుస్తున్న కంపుల వల్ల, ఇంటిలో శుభ్రం లేకపోయినా, ఒంటిలో శుభ్రం లేకపోయినా, వెళ్తున్న మార్గంలో శుభ్రం లేకపోయినా రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అలాగని ప్రతిదాని కూడా యేసుబాబు నువ్వు ఏంటయ్యా ఎలా చేస్తున్నావు అని ఆయన్ని అడిగితే అలాంటి ప్రార్థనలు కూడా ఆయన వెంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? మనల్ని మనం సెట్ చేసుకోవాలని ఫస్ట్. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదివరకు ఏమనేవాడు?
ఇదిగో దీనికి ఇది వేసుకో, 3 పూటలు వేసుకో, తగ్గిపోతే, తగ్గకపోతే 4వ పూట రా అనేవాడు. అంతే. అంతేనా? ఇప్పుడు ఏమన్నాడు? మారిందా? వెళ్తానికి ఏం చేస్తారు? టెస్ట్లో. అమ్మో 5 రోజులు పెట్టుందా? వెళ్ళు ముందర అలాగా అందులోకి వెళ్ళి టెస్టులు చేయించి అక్కడ ఫీజు కట్టి అక్కడ ఒక 6,000 చెల్లిస్తే టెస్టులు తీసి ఇస్తారు. మళ్ళీ రేపు 10:30కి లైన్లో ఉండి అప్పుడు అట్టుకునిరా. అక్కడ టెస్టులకి అంత సమయం, అక్కడ ఫీజు కట్టడానికి అంత సమయం, ఓపీ దగ్గర అంత సమయం, డాక్టర్ దగ్గర అంత సమయం. ఈ సమయం అంతా అట్టుకొచ్చి దేవుని దగ్గర ఒక 20 నిమిషాలు, ఒక 2 నిమిషాలు మోకాళ్ళు ఎత్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమీ లేదని రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ హల్లెలూయా. ఈ 2 నిమిషాల కోసం మనం ఏం చేస్తాము? 20 రోజులు 30 రోజులు తిరిగి అలిసిపోయి ఇగో వాళ్ళు అదన్నారని లేదన్నారని తిరిగానండి అంతా వెళ్ళి చూస్తే ఆఖరికి ఏమీ లేదన్నాడండి. అదేదో ముందే వస్తే ఆ తిరిగిడి తగ్గుతుందిగా, మనకు రాదు. మనకి అంటే దేవుని యొక్క ప్రభావాన్ని డైరెక్ట్గా చూడడానికి కొంచెం శ్రమ పడాలనే విషయం మనకు తెలుసు, కానీ ఎలా శ్రమ పడాలో తెలుస్తలేదు. కనుక మనం చేసే ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆయన ప్రభావాన్ని దగ్గరికి వెళ్ళి ఆయన హృదయాన్ని తాకాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము 3 మండలాలు దాటి వెళ్ళాలి. గాలి మండలము, వాయు మండలము, మేఘ మండలం. చెప్పండి అందరూ కూడా చెప్పండి. ఈ గాలి కొంతవరకే ఉంటుంది. ఒక స్థాయి వెళ్ళిపోయిన తర్వాత గాలి ఉండదంట. వాయువు కొంతవరకు ఉంటుందంట. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాయువు కూడా దొరకదంట. కొంతవరకు ఉంటాయంట, కనబడతాయంట. మేఘాలు దాటిపోతే ఇంకా అక్కడి నుంచి మేఘాలు ఉండవంట. పరలోక రాజ్యము, దేవుని యొక్క సింహాసనము, కెరూబులు, శెరువులు, దేవదూతలు, దూతగణములు ఇవన్నీ కనబడతాయంట. అవి భూమి మీద శరీరంతో ఎల్లుడు కనబడవంట, అంతరిక్షంలో ఎల్లుడు కనబడవంట. దేవుని యొక్క వాక్యములో మిళితమైనటువంటి మర్మముతో కూడినటువంటి మాటలను మనం వినడానికి వింటుండగానే విశ్వాసంలోకి వెళుతూ దేవునికి దగ్గరగా ఉండాలనేది నా ఆశ. ఇక్కడ అంటున్నాడు, రాజ్య ప్రభావమును చూడాలంటే మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను మాట్లాడి కుదిస్తున్నాను. 3వది ఏం మాట్లాడమన్నాడు అక్కడ? శౌర్యమును గూర్చి. చెప్పండి ఏంటంట? నీ శౌర్యమును గూర్చి పలకాలంట. మనం పలుకుదురు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క శౌర్యము గురించి మాట్లాడాలంటే సౌర కుటుంబంలోకి వెళ్ళి అడగల. సౌర కుటుంబం ఎక్కడ ఉంది? అది ఆకాశంలోనూ, ఈలోకి సంబంధమైంది కాదు. లెప్టూను, ఫ్లూటోను, గెలాక్సీ ఇవన్నీ సౌర కుటుంబం, చంద్ర కుటుంబం, అంతరిక్షం ఇవన్నీ కూడా పరలోక ఎక్కడ మహాకాశమే ఉన్నటువంటి చిత్రాలు అవన్నీ. అయితే ఆ సౌర్యుని గురించి మాట్లాడాలంటే దేవుని యొక్క సింహాసనం మీద, ఆయన యొక్క కరుణాపీఠం దగ్గర ఈ సౌర్యుడు కూర్చొని ఆయన శౌర్యముని గురించి భూమి మీద మనం మాట్లాడాలంటే ఆయన శౌర్యముని గురించి మనం తెలుసుకుంటేనే కదా మాట్లాడగలుగుతాం. ఆయన శౌర్యం గురించి మనం వివరించగలుగుతామంటే ఈ లోకంలో ఉన్న సౌర కుటుంబాలన్నీ ఏకమవుతానంట భూమి మీద విస్ఫుటనము జరిగిపోతుందంట అని ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి నేను పుట్టిన కాంచి వింటున్నాను. కానీ ఎప్పుడు అవి కలవడం కనపడలేదు, భూమి మీదకి రావడం కనపడలేదు, దిగడం కనపడలేదు. టీవీల్లో చూపించి, సెల్లలో చూపించి భయపించేస్తున్నారు జనాలు. అదిగో ఆ అరిపాలెం కొండ అంత వచ్చేస్తుంది భూమి మీదకి, ఇలాగో అక్కడ తాకేసి ఇలాగొద్దు, అక్కడ ఇది పడిపోయేలాగా అంటారంతే. బీపీ లేనోడు బీపీ రప్పించడానికి, షుగర్ లేనోడు షుగర్ రప్పించడానికి, ఆటో టక్ లేనోడు ఆటో టక్ రప్పించడానికి ఈ శాస్త్రవేత్తలు చేస్తున్న ఎత్తులు గేళ్ళు. మరి ఆ ఫోటోలో కనబడాలిగా, పేపర్లో కనబడాలిగా, ఏదో అంటుంటారు. కానీ అలాంటి చిత్రాలకు మనం భయపడొద్దని ప్రకటన గ్రంథం చెప్పింది. దేవుని స్తోత్రం చెప్తాం. మనము దేవుని మీద ఆధారపడుతూ, దేవుని యొక్క ప్రభావం అనుభవిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు రోషంగా మనం బ్రతికితే ఈ సౌర్యుడు అనేటువంటి దేవాది దేవుడు నీకు అర్థమవుతాడు, నీకు వినబడతాడు, నీకు కనబడతాడు కూడా. అయితే నాకు ఒక సందేహము. నేను మొన్న మా ఫెలోషిప్లో లేవనెత్తాను ఈ పాయింట్. ఏమని లేవనెత్తానంటే, దేవుడు ఎవరికైనా కనబడ్డాడా? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో 39 పాత నిబంధన అయితే 27 కొత్త నిబంధన.
ఇంత అందులో చాలామంది పెద్ద ప్రవర్తలు ఉన్నారు, చిన్న ప్రవర్తలు ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు. ఎవరికైనా దేవుడు, మనం నమ్ముతున్న మన దేవుడు కనబడ్డాడా? కనబడితే మనిషి అనేవాడు బ్రతుకుతాడా? బ్రతికితే బట్ట కడతాడా? కనబడినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే మీకులాగే వాళ్ళు కూడా చూస్తున్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడతలేదండి. చెప్పండి, ఎప్పుడైనా దేవుడు ఎవరికైనా కనబడ్డాడా? మరలా అడుగుతున్నాను. బాయ్ కాలు ముడు. కనబడ్డాడండి దేవుడు ఎవరికైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి కనబడలేదు అని చాలా వరకు చెప్తారు. అంటే నేను కూడా కొన్నాళ్ళు సత్యం తెలియక అసత్యంలో ఉన్నటువంటి నాకు కూడా ఎవడో చూడలేదు, చూస్తాడు బతకడం. కానీ వాక్యము తప్పు కాదు కదా. తీయండి, నిర్గమాకాండం 24వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 9వ వచనం. చదవండి ఒకసారి, ఒక్కొక్కరు చదవండి. ఇశ్రాయేలు గారు చదవండి. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కి పోయి ఇశ్రాయేలుల దేవుని చూసిరి. ఎంతమంది చూశారట చెప్పండారా? 70 మంది ఎక్కి పోయి ఇశ్రాయేలుల దేవుని చూసిరి. ఇశ్రాయేలు దేవుడు ఎవరు చెప్పండి? దేవుళ్ళు ఎంతమంది? మరి ఇశ్రాయేలు దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? నా దేవుడు ఎవరు? అందరికీ ఒకడే దేవుడిగా. మరి దేవుడు ఎవరు చూడలేదన్నారని నేను ఈ పాయింట్ చూపించాను వాళ్ళకి. పాస్టర్ గారికి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. నేను ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువ వాక్యం చెబుతుంటాను. ఖాళీ దొరికితే చాలు, సెల్లో బైబిల్ ఉంది. వాయిస్తో నేను ఒక చదవలేకపోయాను అనుకో, చదివే వాళ్ళు వినడానికి కూడా ఉంది అందులో. అది కాదు 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుండి ప్రకటన కదా నానస్థానం చదివేస్తుంటాడు రోజున ఒక ఆయన. వాయిస్ బైబిల్ అని ఉంది అందులో. ఆయన చదివేటప్పుడు ఏదైనా నాకు మాట దొరికిందంటే టక్మని పట్టుకుంటాను, ఆగుతాను అక్కడ, రాస్తాను పాయింట్. అయితే ఈ వాక్యం చదువుతున్నప్పుడు మన దినాన్ని ఇంచుమించు ఈ జనవరిలో నేను ప్రారంభించి 24వ అధ్యాయం వరకు వచ్చాను. నిర్గమాకాండం 24వ అధ్యాయం వరకు వస్తే రాత్రి మరలా దీని గురించి మాట్లాడాలని నాకు వచ్చినటువంటి ఆలోచన బట్టి, అంటే నా సందర్భం ఇది కాదు, నా వాక్యం ఇది కాదు, నా ప్రసంగం యొక్క పాయింట్ కూడా కాదు. అయితే మీరు తెలుసుకుంటారని ఎవరైనా మీతో వాదనలు దిగితే, దేవుణ్ణి ఎవడు చూడలేనప్పుడు ఆ దేవుడి దగ్గర నువ్వెందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు అన్యుడు. అవునా కదా? ఖచ్చితంగా ఏమన్నాడు? దేవుడినే చూడలేనప్పుడు ఆ దేవుడి దగ్గరికి ఏముందని వెళ్తున్నావు నువ్వు? మా దేవతలు అయితే కనబడతారో వినబడతారో, మా మీద పడతారో, మాలో పూలుతారు, మమ్మల్ని అది కావాలని ఇది కావాలని అడిగేవారు. మరి ఆ దేవుడి దగ్గర ఆ దేవుడే కనబడలేనప్పుడు, ఎవరికి కనబడలేనప్పుడు అలా కనబడని దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళు ప్రశ్నించకుండా, దేవుణ్ణి చూసిన వారు ఎంతమంది చూశారంట? ఇశ్రాయేలు దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎంతమంది అంట? 70 మంది. దేవుని స్తోత్రం. ఈరోజు మరి ఈ 175 మందిలో మన సంఘంలో ఎంతమంది దేవుణ్ణి చూశారు? అందులో నేను చూశానని చెప్తున్నాను. మరి ఇంకా ఎంతమందికి ఇంకా ఎందుకు కనబడలేదు? దేవుడు చూడాలని ఆశ లేదు. అసలు ఎలాగుంటాడో ఒక్కసారి ఇంకా కాశీ అవతల ఉందంటే పెద్ద గుడి, అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి వద్దా ఉంటుంది.
ఎక్కడ గౌరీపట్నంలో ఏదో ఉందట, గంతులు వేస్తారంట మోకాళ్ళ మీద వెళ్ళి. నేను అక్కడికి వెళ్తానండి చూసాను. ఎక్కడికెక్కడో కాదు, ఇక్కడ నువ్వు దేవుణ్ణి చూడు ముందర. ఎక్కడ చూడు? ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రత్యక్షతను చూడు, ఆయన ప్రభావం అనుభవించు, ఆయనలో ఉన్నటువంటి ఆ మహత్యాన్ని నువ్వు చూడు. సౌరుడు దేవుడు, సూర్యుడు కంటే కోటి సూర్యుడు కంటే తేజోమైనటువంటి ఆ సౌరుని యొక్క దేవుని యొక్క స్వరూపములను చూడకుండా నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెట్టి వెళ్దాం అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళా ఇందులో ఉన్న మాటలే చెప్తాను నీకు. నువ్వు చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళినా సీక్రెట్కి వెళ్ళా ఎలాగెళ్ళా ఫోటోల ద్వారా దొరికిపోతావు, వచ్చేస్తుంటాయి. తర్వాత నీ మీద నమ్మకం పోతుంది. ఎవరో చెప్పేశారు అనుకుని మళ్ళీ వాళ్ళ మీద నువ్వు పడవలసిన పని లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మామూలు కాదు, అందరు కళ్ళు మూసుకొని అంటారు. నీ వచ్చిన వాళ్ళు అందరికి ఒక ఫోటో తీస్తారు, నువ్వు ముసుగేసుకుని ఎక్కడో వెనకాల కూర్చుంటావు. అమ్మో ఈ విశ్వాసం మా విశ్వాసం లాగుందని నేను చూస్తాను. ఆహా, ఇంత చక్కని మందిరం వదిలేసి ఆ రేక్ సెట్లోకి వెళ్ళిందేంటి ఈ బిడ్డ అనుకుని మేము కొంచెం బాధపడతాం, ప్రార్థన చేస్తాం. దేవుడు మా ప్రార్థన ఆలకిస్తే నీకు ఇస్తాడు 2 నిమ్మకాయలు. తర్వాత మరలా అప్పుడు చెప్తావు నిజం. లేదంటే అమ్మగారేంటి, లేదంటే అయ్యగారేంటి, ఇలాగ వెళ్ళామండి, ఏదో పన్నెండు వెళ్ళామంటే అన్నీ అబద్ధాలు ఆడతాం. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు. చెప్పండి. ఆయన చూచుచున్నా దేవుడు. చదవండి. 145వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి 2 వచనాలు మనం ధ్యానించుకుంటున్నాము. ఇంచుమించు 34 నిమిషాలు సమయం గడిచిపోయింది. మరికొన్ని నిమిషాలు మాత్రమే నా కళ్ళ ఎదుటున్నది, నేను ముగించిపోతున్నాను. నీ రాజ్యము, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా అశాశ్వతమైనవి. చెప్పండి అందరూ కూడా. ఈ లోకంలో అబ్బాయి ఆ పెద్ద కాలిపోద్దు, లోనే కాలిపోద్దు, ఎట్టి అలా పోకూడదు. తీసేయండి, వాళ్ళే నొప్పి తీసేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ అశాశ్వతమైనవి. దేవుని యొక్క రాజ్యమే శాశ్వతమైనది. చదవండి ఒకసారి. దేవుని యొక్క రాజ్య పరిపాలన అంతా కూడా ఎప్పటి వరకు ఉంటుందండి? ప్రభుత్వం మారి వరకున. ఇంకెన్నాళ్ళు ఉంది ఈ ప్రభుత్వం యొక్క నాయకత్వం? ఏంటి, ఇంకా 2 సంవత్సరాలు ఉందా? ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క రాజ్యం పరిపాలన చేస్తారుగా, కొత్త నాయకులు వస్తారుగా. కొత్త వాళ్ళు వస్తారో మళ్ళీ పాత వాళ్ళు నిలబడతారో, ఏం జరుగుతుందో ఎలా జరగబోతుందో మనకైతే తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వాటి గురించి మనం మాట్లాడడానికి కూడా ఈ బలిపీఠం దానికోసం వేయబడలేదు. దేవుని స్తోత్రం చేస్తాం. కానీ మనం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం, అధికారుల కోసం, పరిపాలన వరకు ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ అంటున్నాడు నీ రాజ్య, దానికి ముందు ఒక మాట అంటాడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యం అంట. అంతేకాదు నీ రాజ్య పరిపాలన తరతరములో నిలిచి ఉంటారంట. దేవుని స్తోత్రం. తరతరములో నిలిచి ఉండే రాజ్యము కొరకు మనము దేవుడిని నమ్ముకున్నామండి. ఆ రాజ్యములో చోటు కోసం దేవుడిని నమ్ముకున్నామండి. ఈ లోకంలో ఉన్న రాజ్యములో, ఈ లోకంలో ఉన్నటువంటి పరిపాలన కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ప్రజల కొరకు కాదు మనం ప్రభుత్వం నమ్ముకున్నటువంటి విధానము. ఖచ్చితంగా ఆ తరతరములు ఉండే నిత్య రాజ్యము కొరకు. దానికి తరతరములు ఉండే రాజ్యం కంటే నేను పెట్టిన పేరు ఏంటంటే నిత్య రాజ్యము. అనండి అందరూ కూడా చెప్పండి. ఏ రాజ్యం? నిత్యము రాజ్యం చేయబడుతుంది అక్కడ. నిత్యము రాజ్య పరిపాలన జరుగుతుంది అక్కడ. 24 పెద్దలు. ఎంతమంది? 24 పెద్దలు. మన సంఘానికి ఎంతమంది పెద్దలు? మన ఇంట్లో ఎంతమంది పెద్దలు? అసలు ఇంట్లో పెద్ద ఎవరు? భర్తకు భార్య, భార్యకు భర్త. ఎవరు పెద్దో తెలుస్తలేదు ఇంట్లో. అందరూ అధికారాలే. ఎవరు మాట వినరు. పిల్లలు పెద్దోళ్ళు. ఇప్పుడు నాన్న నోర్మే, అమ్మ నోర్మే, నీకు తెలీదు. ఇప్పుడు ఎవరు పెద్ద? మాట్లాడండి. పిల్లలే కానీ ఒకవేళ ఎప్పుడైనా తల్లిదండ్రులు కానీ ఎప్పుడైనా అంతా దూసితేనంట కారు చీకట్లో వాళ్ళ దీపం ఆరిపోద్దంట. అంత ఖచ్చితంగా ఉంది. కనుక పిల్లలు పిల్లలే, తల్లులు తల్లులే, తండ్రులు తండ్రులే, పెద్దలు పెద్దలే.
అందరికీ ఉన్నాయి బైబిల్లో. దేవుని స్తోత్రం. కనుక ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తున్న విధానం ఏంటంటే, నీ రాజ్యం శాశ్వత రాజ్యం. ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ లోకములో దేవుని రాజ్యాన్ని మనం చూడగలగాలి మన ఇంట్లో. ఒకవేళ అది కూడా చూడలేకపోతే దేవుని సంఘములోనైనాను దేవుని రాజ్యాన్ని మనం చూడగలగాలి. సంఘములో దేవుని రాజ్యాన్ని మనం చూడగలగాలి అంటే, సంఘములో దేవుని యొక్క ఆయన ప్రభావాన్ని మనం చూడగలగాలి అంటే, ఆయన యొక్క రాజ్య పరిపాలన ఎక్కడే మనం చూడగలగాలంటే, పార్షియాలిటీ లేనిటువంటి పద్ధతులను మన సంఘంలోనికి తీసుకుని రావాలి, మాట్లాడాలి. మీకు అర్థమవుతుందా? మీకు నీ కుటుంబ వ్యవస్థలో అది ఉండాలి, నీ వ్యాపారంలో అది ఉండాలి, నీ జీవన శైలిలో అది ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమవుతామంటే, నిత్య రాజ్యముకి వెళ్ళే వరకు కూడా భూమి మీద ఉంటుండగానే ఆయన ప్రభావమును గురించి ఏం చేస్తాం? అనేకులకు చెప్పండి, అనేకులకు ఆయన ప్రభావమును గురించి చెప్తామండి. చెప్తాం ఖచ్చితంగా. ఆయన ప్రభావాన్ని ఇక్కడే మనం అనుభవిస్తాం కాబట్టి చెప్పకుండా ఉండలేము. నేను చెప్తున్నానుగా, 7 సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన వెంటనే ఏమైపోయింది? వాళ్ళలో ఉన్న ప్రభావము, దేవుని శక్తి నా మీదకి వచ్చి, శక్తి నరాల్లోని కాళ్ళు చేతులు పీకుడి, లెగలేని స్థలము మొత్తం అంతా కూడా దేవుడు ఓపికనిచ్చి లేపాడు, ఈరోజు నిలబెట్టాడు మీ కళ్ళ ముందు. అదే దేవుని యొక్క ప్రభావం. దేవుని స్తోత్రం. సండే స్కూల్లో కూర్చునే చెప్పాను ఆ పిల్లలకి, మీరు వచ్చేటప్పుడు కూడా అసలు నిలబడ్డానికి కూడా శక్తి లేదు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ప్రభావం గురించి మాట్లాడడానికి ఆయన ప్రభావాన్ని మనకు అనుగ్రహించి వాడుకుంటాడు. నేను అంటాను, దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈ లోకంలో మనం ఉంటుండగానే, నేను ముగించుతున్నాను, ఈ లోకంలో ఉంటుండగానే నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరము తెలుసుననే మాటలు, ఈ 2 వచనాలు, ఈ 2 చరణాల్లో ఉన్న మాటలు ఇంటికి వెళ్ళి చదివే వాళ్ళందరూ కూడా మరలా చదవాలి. చదివిన వారందరూ కూడా మరలా వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుతూ ఉన్నాడు.